ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బందిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడ్ పత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళొకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లా మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతుంది. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండే, కట్టపై ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడని. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడిపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. జాగృతి జెండాను ఇవాళ బలంగా చేతబూన్నటువంటి రంజిత్ గారు, బుచ్చిబాబు గారు, మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారి టీం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మన జెండా రెపరెపలాడిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి తెలుసు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, అనేక మందికి ఇచ్చినటువంటి ఏ మాట కూడా పూర్తి చేస్తుంది. మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపకం, విపరీతమైనటువంటి దోపిడి. ఏడబోతుంది దోపిడీ అంతా, ఈ సొమ్మంతా ఎటుపోతుందంటే ఢిల్లీకి పోతుందంట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వస్తున్నాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటుంది. ఇక్కడ ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా సాధించిండ్రా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళకు, అవ్వలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడైనా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందట. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని, సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు.
పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన ఒక ఆయన. భీమ్బాయ్, ఆ భీమ్బాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీమ్బాయ్, నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్డ్, ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్సొని మాట్లాడితేనే మనకు నాకు కూర్చి ఉంటది, మోస్తానికి నీకు సంచి ఉంటదిరా నాయన, లేకపోతే నాకు కూర్చి ఉంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే అంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు, కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా జరిగింది. మరైతే అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకే ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి.